కదా. మహాత్మా గాంధీ లైఫ్ అంతా జైలు పాలే కదా. ఏం వయసు అన్నది అప్పుడు. పరకామణి కేసును చిన్న కేసు అంటూ అవహేళన చేసిన జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయానికి సంబంధించిన వ్యవహారాన్ని తేలికగా చూడటం తీవ్ర అవమానమని అన్నారు. దేవాలయాల సాంప్రదాయాలు, భక్తుల మనోభావాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పరకామణి వ్యవహారం చిన్న విషయం కాదని, కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. ఈ కేసును అప్పట్లో గాలికి వదిలేశారని ఆరోపించారు. హిందూ ధర్మంపై నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు వైసీపీని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా బాధ్యత తీసుకోకుండా మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బ కలిగేలా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. హిందూ సమాజం ఈ విషయాన్ని మర్చిపోదని వర్లరామయ్య హెచ్చరించారు. డబ్బు దొంగతనం చేస్తే అదే ఉద్యోగి దగ్గర దొంగతనం చేశాడని 14.5 కోట్ల రూపాయలు మళ్ళీ గిఫ్ట్గా మీ వాళ్ళు అన్నారు కదా, మీ చైర్మన్, మీరు నియమించిన చైర్మన్ వాళ్ళంతా గిఫ్ట్లుగా తీసుకుంటే ఇదేందబ్బా చిన్న కేసు అంటే? మీ దృష్టిలో పెద్ద కేసు అంటే ఏంటండి? 1,00,000 కోట్ల, 43,000 కోట్ల అంటే 1,000 కోట్లు అయితేనే పెద్ద కేసా? స్వామివారి దేవస్థానంలో జరిగిన ఈ 900 రూపాయల ఈ డాలర్స్ దొంగతనం, కానుకలు లెక్కిస్తూ వాడు కొట్టేసిన విధానం చిన్న కేసా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న కేసు అంటం ద్వారా మీకు తెలుసో తెలీదో